హే వాట్సాప్ గైస్, నా పేరు మహేష్ సోపారి. ఇవాళైతే నేను ఒక వెబ్ యాప్ని క్రియేట్ చేశాను విచ్ యాక్చువల్లీ గివ్స్ అస్ ది మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఓకే, జస్ట్ మనం ఒక యూఆర్ఎల్ అండ్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే మనకు మార్కెటింగ్ స్ట్రాటజీ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ కన్సల్టెంట్, రైట్? సో ఈ పర్టికులర్ వెబ్ యాప్ నేను యాక్చువల్ ఎట్లా క్రియేట్ చేశానంటే, నేను ఒక సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసుకున్నాను విచ్ క్రియేట్స్ మీ అన్లిమిటెడ్ సాఫ్ట్వేర్స్ ఫర్ అబ్సల్యూట్లీ ఫ్రీ విత్ జీరో కోడింగ్ స్కిల్స్ అండ్ జీరో ఇన్వెస్ట్మెంట్ గైస్. సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్కి యాక్సెస్, ఐ మీన్ లైక్ నాట్ యాక్సెస్, మీరు ఇది సొంతంగా క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని విచ్ యాక్చువల్లీ క్రియేట్స్ అన్లిమిటెడ్ సాఫ్ట్వేర్స్. ఓకే, మీరు ఈ సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేసి స్టాండ్ అలోన్గా అమ్మవచ్చు, మానిటైజ్ చేయొచ్చు, అఫ్లెట్ మార్కెటింగ్ చేయొచ్చు, ఎట్లానే చేసి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని మీరు ఎట్లా క్రియేట్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. రిజిస్టర్ అయిపోయిన కమ్యూనిటీలో జాయిన్ అయితే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎట్లా క్రియేట్ చేయాలో, వెళ్ళి అక్కడ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నేను క్రియేట్ చేసిన వెబ్ యాప్ ఎట్లా వర్క్ అవుతుందని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది పర్టికులర్గా యువర్ ఏఐ పవర్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఇది ఏం చేస్తుంది, ఇట్స్ గోయింగ్ టు అనలైజ్ యువర్ బిజినెస్ వెబ్సైట్ ఆర్ డిస్క్రిప్షన్ అండ్ జనరేట్ ఏ కంప్లీట్ డేటా డ్రివెన్ డిజిటల్ మార్కెటింగ్ ప్లాన్ ఇన్ జస్ట్ మినిట్స్. ఓకే, డిఫైన్ యువర్ ఐడియల్ బయర్స్, కీవర్డ్ లిస్ట్ అండ్ స్టెప్ బై స్టెప్ గ్రోత్ రోడ్ మ్యాప్ ఇన్స్టెంట్లీ. సో మనకి ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసి ఇచ్చేసింది, బ్యాక్ ఎండ్లో లాజిక్ని కూడా క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్. ఇది ఎట్లా వర్క్ అవుతుందో కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్రియేట్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్స్ వస్తాయి. ఏఐ సజెస్ట్ అనే ఐడియా ఉంటుంది, ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ ఐడియా ఉంటుంది. సో మీ దగ్గర ఐడియా లేకపోతే ఏఐ సజెషన్స్ మీద వెళ్ళిపోయిన తర్వాత ఈజీ, మీడియం అండ్ హార్డ్ కాంప్లెక్సిటీతోని మీరు యాప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈజీ అయితే 10 నిమిషాల్లో అయిపోతుంది, మీడియం అయితే 1 or 2 hours, అండ్ హార్డ్ అయితే మినిమం 5 to 7 days అయితే టైం తీసుకుంటుంది. ఓకే, సో కాంప్లెక్సిటీని సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఐడియాస్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ కేటగిరీలో మీకు ఐడియాస్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. కానీ నేను ఇప్పుడు ఏం చేశానంటే, నా దగ్గర ఐడియా ఉంది, ఓకే, అది నేను మాన్యువల్గా ఫిల్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కనుక ఏదైనా వెబ్ యాప్ని రెప్లికేట్ చేయాలని అనుకున్నా కూడా ఈ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. ఆర్డర్ ఫిల్ ఫ్రమ్ కాంటెంట్, జస్ట్ యూఆర్ఎల్ డ్రాప్ చేసి ఇస్తే చాలు, మీకు యాప్ అనేది రెడీ చేసి ఇచ్చేస్తుంది. సో ఫిల్ మాన్యువల్కి వెళ్ళిపోతాను అండ్ నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో డీటెయిల్స్ అన్ని నోట్ డౌన్ చేసుకున్నాను. అండ్ ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఎట్లా క్రియేట్ చేయాలో ఇవన్నీ నేను నా ఇన్సైడర్ కమ్యూనిటీ, అంటే ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ క్లిక్ చేసి కమ్యూనిటీలో జాయిన్ అయితే క్లియర్గా అక్కడ చూపిస్తాను అనమాట. ఓకే, సో ఇది కాపీ పేస్ట్ చేసుకుంటూ ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, 1 line డిస్క్రిప్షన్ ఉంటుంది. నెక్స్ట్ కస్టమర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, వాల్యూ అండ్ ఫ్యూచర్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఒక స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ ప్రకారం మీరు ముందు పోవచ్చా లేదా డిసైడ్ కావచ్చు అనమాట. ఎనీథింగ్ అబౌవ్ 75 ఇట్స్ వెల్ అండ్ గుడ్ టు గో. ఓకే, సో ఒకసారి అంతా క్రియేట్ అయిపోయిన తర్వాత కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే ఓవర్ వ్యూకి వెళ్తారు మీరు, ఓవర్ వ్యూ నుంచి కస్టమైజ్కి మళ్ళీ, అండ్ యూ విల్ బి మూవింగ్ ఆన్ విత్ బిల్డ్ ఆప్షన్. సో బిల్డ్ ఆప్షన్లో మీకు ఒక మెగా ప్రాంప్ట్ జనరేట్ అయిపోతుంది విత్ సమ్ సబ్ ప్రాంప్ట్స్. ఆ మెగా ప్రాంప్ట్ని కాపీ చేసి ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోతే, యాజ్ ఏ డిస్కస్ క్లియర్లీ ఇన్ ది కమ్యూనిటీ, మీకు ఇలాంటి వెబ్ యాప్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇది వెబ్ పేజ్. ఓకే, ఓన్లీ 1 పేజ్లో యాప్ అనేది వెబ్సైట్ అనేది ఉంది. సో లాగిన్ మీద చేసి చూపిస్తాను. సైన్ అప్ మీద క్లిక్ చేస్తే సైన్ ఇన్ మీద ఇట్లా వస్తుంది ఆప్షన్. సైన్ ఇన్ టు ది డాష్ బోర్డ్ క్లిక్ చేస్తే చూడండి, బ్యాక్ ఎండ్లో కూడా మీకు మీ డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ మీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ని ఎట్లా యాడ్ చేయాలంటే, న్యూ స్ట్రాటజీ ప్లే బుక్ అనగా దీని మీద క్లిక్ చేసి బిజినెస్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్ మీద ఎంటర్ చేయాలి, మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి, ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకొని ఈ కంప్లీట్ 3 steps ఫాలో అయ్యి సబ్మిట్ క్లిక్ చేస్తే మీ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ సర్వీస్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ తర్వాత మీరు వ్యూ అనాలిసిస్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఇక్కడ క్రియేట్ చేసి ఇస్తుంది. ఫస్ట్ ఆడియన్స్ అండ్ వాల్యూ ప్రాప్, ఎస్ఈఓ కీవర్డ్ స్ట్రాటజీ, యాడ్స్ అండ్ ఈమెయిల్ ఆటోమేషన్, 30, 60 or 90-day రోడ్ మ్యాప్ అండ్ కాంపిటేటివ్ పొజిషనింగ్. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ టైప్ చేసి వదిలేస్తే అదంతా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు కోడింగ్ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇక్కడ ఏమైనా యాడ్ చేయాలని అనుకున్నా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా ఇంకా ఎక్స్ట్రా కీవర్డ్స్ కావాలనుకున్నా ప్లీజ్ గివ్ మీ సమ్ 10 to 50 కీవర్డ్స్ అని టైప్ చేస్తే అది 50 keywords వరకు మీకు లిస్ట్ అనేది ఇస్తుంది. క్రిటికల్ సైజ్ అడ్జస్ట్మెంట్, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటే అది కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా వేరే కొత్త ఏమైనా యాడ్ చేయాలనుకున్నా అది కూడా యాడ్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ దాట్ ఈజీ టు క్రియేట్ ఏ వెబ్ యాప్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ విత్ జస్ట్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ ఎ సింగిల్ వెబ్ యాప్. ఓకే, ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి వెబ్ యాప్స్ ఇంకా మీరు క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే, యాజ్ ఎ సెడ్
ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, రిజిస్టర్ అయిపోయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండి గాయస్, సో దట్ యూ నెవర్ మిస్ అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్. ఓకే, సో ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ని మీ సొంతంగా క్రియేట్ చేసుకొని అన్లిమిటెడ్ యాప్స్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఇట్స్ really very great and you can do it with just a click of a button from the first link in the description. Guys, please do subscribe. I'll catch you in the next video. Have a great day. Bye bye.